9వ అధ్యాయము 13వ వచనాన్ని కూడా నేను చదువుతాను. బుద్ధిహీనుడగు కుమారుడు తన తండ్రికి చేటు తెచ్చును. బుద్ధిహీనులుగా జీవించవద్దు అని మరొకసారి నేను హెచ్చరిస్తున్నాను. నా ప్రియ బిడ్డలారా, మిమ్మల్ని కని పెంచిన తల్లిదండ్రులకు మీరు సంతోషాన్ని కలిగించాలి, కానీ బుద్ధిహీనులుగా జీవించవద్దు. పూర్ సెల్ఫ్ ఇమేజ్ అనగా మనల్ని మనం తక్కువ అంచనా వేసుకోవడం, మనల్ని మనం బలహీనులుగా ఎంచుకోవడం, మనల్ని మనం ఇంకా అసాధ్యాన్ని మనము ఇంకా బాగుపడడం, మన జీవితంలో మనం ఏమి చెయ్యలేమని ఒక నిస్సహాయులుగా బ్రతకడము అనేది మనం గమనించాలి. నేను ఎందుకు ఈ మాట అంటున్నానంటే, ఇలా జీవించేవారు, రక్షణ లేని వారు ఇలా జీవించిన వారు ఉన్నారు, ఇలా రక్షణ పొందిన వారు కూడా జీవించేవారు కొంతమంది ఉన్నారు. బైబిల్లో నేను దీని గురించి ఆలోచిస్తుంటే ఏలియా గారి గురించి నేను ఆలోచించాను. ఏలియా గారు అంత గొప్ప